ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. ఫిబ్రవరి 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియాకాండం 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుండి 50వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలమైన కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన రెక్కలు మిమ్మల్ని కప్పుచున్నాయి. పక్షిరాజు తన పిల్లల మీద అల్లాడినట్లు దేవుడు తన రెక్కలు చాపి మీ మీద అల్లాడుచున్నాడు. మీరు అనుకోవచ్చు, దేవుడు నాకు తోడుగా ఉండే అంత పరిస్థితి నాకు లేదు, నేను చాలా పాపిని, నేను మంచివాణ్ణి లేక మంచిదాన్ని కాదు, నా ఆలోచనలు చాలా అపవిత్రములు, కాబట్టి నాకు దేవుడు తోడుగా ఉండడం అంటే నేను నమ్మలేకపోతున్నాను, ఆయన పరిశుద్ధుడు కదా అని మీరు తలపోస్తుండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఆయన ఈ లోకానికి దిగొచ్చింది ఎవరి కోసం తెలుసా? పాపులను పిలవవచ్చి తిని అన్నాడే కానీ నీతిమంతులను పిలవడానికి నేను వచ్చి తిని అని చెప్పలేదు. ఆయనకి నువ్వంటేనే ఇష్టం. నేను ఆయన కోరుకుంటున్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన కావాలి. నీవు ఎలాంటి పాపములు జీవిస్తున్నా నిన్ను ఈ రోజున ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను నిండుగా ఆయన ప్రేమిస్తున్నాడు. అలాగని అదే పాపములో నువ్వు నిరంతరం జీవించాలని ఆయన కోరుకునటం లేదు. ఆ పాపము నుండి నేను విడుదల చేసి పవిత్రునిగా మార్చి పరిశుద్ధ సమాజంలో నిన్ను నిలబెట్టి తన కొరకు ఒక బలమైన సాక్షిగా చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన తట్టు చూడు, ఆయన తట్టు కనులెత్తు, ఆయనని ప్రభువా అని పిలువు, తప్పకుండా ఆయన దగ్గరకు వస్తాడు. ఈ ఉదయకాలం ఆయనను దర్శిస్తాడు. ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిస్తున్నారు. దేవుడు మన కొరకు కొన్నింటిని సిద్ధపరిచాడట. ఆ సిద్ధపరిచినవి మన కంటికి కానరావడం లేదట, మన చెవికి వినబడలేదట, మన హృదయానికి అవి అర్థం కావట్లేదట. మన కంటికి కనిపించనంత మాత్రాన దేవుడు సిద్ధపరచలేదు అని అర్థం కాదు. మన చెవికి వినబడినంత మాత్రాన దేవుడు మన కొరకు ఏమీ చేయలేదు అనుకోవడానికి వీల్లేదు. మన హృదయానికి గోచరం కానంత మాత్రాన నా దేవుడు నన్ను పట్టించుకోలేదు, నాకేమి ఇవ్వలేదు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు మన కొరకు ఎన్నింటినో సిద్ధపరిచాడు. హాగరు అరణ్యములో ఉన్నప్పుడు తన కుమారుడు ఇష్మాయేల్ దాహము చేత అలలాడిపోతున్నప్పుడు హాగరు తన 2 చేతులు నెత్తిని పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఈ పిల్లవాని చావును నేను చూడలేనని ఆమె రోదిస్తూ ఉంది. కానీ ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆమె కొరకు ఒక నీటి ఊటను సిద్ధపరిచాడు. ఆ నీటి ఊటను చూచి ఆ తిత్తిలో ఆ నీళ్లు నింపుకొని తన కుమారునికి త్రాగనిచ్చి తాను కూడా త్రాగి దాహం తీర్చుకొని వారు తమ ప్రాణాలు తెప్పరిల చేసుకున్నారు. దేవుడు సిద్ధపరిచిన వాటిని హాగరు చూడలేకపోయింది.
అరణ్యములో విస్తారమైన ప్రజలు దేవుని వాక్యం వింటున్నారు. వారిని ఆకలితో అలాగే పంపిస్తే దారిలో మూర్ఛపోతారేమని యేసు ప్రభువు వారు భావించి తన శిష్యులు పిలిచి, మీరే వీరికి భోజనం పెట్టుడి అని చెప్పాడు. వారందరూ కూడా, అయ్యా మేము ఎక్కడ తెచ్చాము, ఎక్కడికని వెళ్ళాము, ఇంతమందికి భోజనం సిద్ధపరచాలంటే ఎంత కష్టం, మా దగ్గర అన్ని డబ్బులు లేవు అని వాళ్ళు జేబులు తడుముకుంటున్నారు. అలాంటి సమయంలో ప్రభువారు 5 రొట్టెల్ని 2 చేపల్ని ఆశీర్వదించి విస్తారమైన ప్రజలకు ఆయన పంచిపెట్టాడు. వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన అద్భుతాన్ని ఆ శిష్యులు చూడలేకపోయారు. అది వారి కంటికి కనపడలేదు, వారి చెవికి వినపడలేదు, వాళ్ళ హృదయానికి గోచరము కాలేదు. ప్రియ సహోదరుడా, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆరోగ్యం, ఆశీర్వాదం, సమాధానం, విజయం, నెమ్మది, కృప, అభిషేకం దేవుడు ఆయన వెలికి తేబోతున్నాడు. నీవు వాటిని అనుభవించబోతున్నావు. దేవుడు వాటిని కనుపరచబోతున్నాడు. ధైర్యముగా ఉండు. గొప్ప మేలు ఈ దినాల్లో నీకు జరగబోతుంది. దేవుడు చేసే అద్భుతాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావు. ఓ దేవా, ఇంత గొప్ప కార్యాన్ని నేను ఊహించలేదయ్యా, ఇంత గొప్ప కార్యాన్ని నేను ఏమాత్రం కూడా తలంచలేదయ్యా తండ్రి, నేను స్తుతిస్తున్నాను ప్రభు, మహిమపరుస్తున్నాను ఆయన అని దేవుణ్ణి ఆరాధించబోతున్నా. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. ప్రభు కృప నీకు తోడైనను గాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, ఒక్కసారి మా ప్రియులను దర్శించండి, బలపరచండి, మీ దీవెనలతో నింపండి. మీరు వారి కొరకు ఏమి సిద్ధపరిచారో ఆ సిద్ధపరచబడిన ఆ కృప, ఆ దీవెనల విషయమై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని వారిని ఆశీర్వదించండి. ఈ దినములలో మీరు వారికి ఒక అద్భుతాన్ని కనపరచండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.